హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. గతంలో ఒక వీడియో చేశా, ఇలాంటి లీడర్ వైసీపీకి అవసరం, ఇలాంటి లీడర్ దొరకడం జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం అని చెప్పి. సో ఆ ఒక్క లీడర్ అని కాదు, అలాంటి లీడర్లు వైసీపీ పార్టీలో చాలామంది ఉన్నారు. పదవి ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని ఎలాంటి స్వార్థం లేకుండా ఏ పదవులు ఆశించకుండా పనిచేసినటువంటి లీడర్లు అనేక మంది ఉన్నారు. అలాంటి లీడర్లలో పేర్ని నాని గారు ఒకరు. ఆయన గురించి గతంలో ఒక వీడియో కూడా చేశాను నేను. ఆయన పార్టీకి ఎంత ముఖ్యమో, ఆయన మాటలు పార్టీ క్యాడర్ తూచా తప్పకుండా ఎందుకు పాటిస్తారో అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు పేర్ని నాని గారు వైసీపీ పార్టీ కోసం తీసుకున్నటువంటి మరొక నిర్ణయం. వైసీపీ క్యాడర్ కూడా ఆయన చెప్పినటువంటి మాటలు కూడా చాలా అంటే చాలా విలువైనటువంటి మాటలు. గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయంటే, ఈ టీడీపీ, జనసేన, బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే ప్రతి పార్టీ కానీ ప్రతి మీడియా సంస్థ కానీ వాళ్ళందరి ట్రాప్లో పడుతున్నటువంటి క్రమంలో వాటిని ఎలా గ్రహించాలి, ట్రాప్లో పడకుండా మనం అడగాల్సినటువంటి విషయం ఏంటి, ప్రజలకు చెప్పాల్సింది ఏంటి, వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి అనే విషయాలపైన దృష్టి పెట్టాలని చెప్పి ఈరోజు పేర్ని నాని గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు జనసేన కానీ టీడీపీ పార్టీ కానీ వీళ్ళు ఏంటంటే రెచ్చగొట్టడం, తిట్టించుకోవడం. ఏమైందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్ గారిని ఏమనంటే వాళ్ళని ఏమనంటే పట్టించుకోరు, కానీ జగన్ గారి మీద ఈగ వాలితే తట్టుకోలేనటువంటి పరిస్థితి. అంత అభిమానం జగన్ గారంటే ఫ్యాన్స్కి. సో ఇలాంటి క్రమంలో ఎవరైనా ఏదనంటే కొంచెం వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో వాళ్ళు ఏదో అన్నారనుకోండి, అనగానే వీళ్ళు ఏమంటారంటే దాన్ని పట్టుకొని వైసీపీ పార్టీని బ్లేమ్ చేయడం. ఇగో ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు, సైకోలు అని చెప్పి, షాడిస్టులు అని చెప్పి పబ్లిక్లోకి తీసుకుపోవడం. వాళ్ళు చెప్పింది వాళ్ళన్న మాటలు, వాళ్ళు తిట్టినటువంటి ఏవి కూడా బయటికి కనపడవు. ఇదే హైలైట్ చేస్తారనమాట. ఇప్పుడు ప్లగ్ కార్డ్ ఏదో పట్టుకున్నారు ఎవరో అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు ఏమంటే గంగమ్మ జాతర పొట్టేళ్లకు బలి చేస్తామని చెప్పి అదే పట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు గొడ్డలి పార్టీ అని పట్టుకున్నారు. అంటే వీళ్ళు ఇదే అనమాట. అక్కడ ఏమి లేకపోయినా కూడా ఏదో ఉందని చెప్పి ఒక భ్రమ కల్పించారు. ప్రజలకు అర్థమైపోయింది ఏంటి అన్నది. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటి, మీ బాధ్యత ఏంటని గుర్తు చేసేటువంటి ప్రయత్నం. అంటే వైసీపీ పార్టీకి ఇది చాలా అవసరం. ఇలాంటి లీడర్ మాటలు కూడా ఖచ్చితంగా వైసీపీ పార్టీ క్యాడర్ వినాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి. ఎందుకంటే వాళ్ళ ట్రాప్లో పడకుండా ఉండాలంటే తెలవకుండా ఉండటం కోసం మళ్ళీ మత్తు ఇంజక్షన్ల కోసం ఏం చేస్తుంటాయంటే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. వెంటనే మనం ఏం చేస్తాం, పౌరుషం కలవడం కదా, వెంటనే మనం పవన్ కళ్యాణ్ని వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం తిడతాం. తిడితే ఏం చేస్తాడు, చూసారా మీరు అన్యాయంగా తిడుతున్నారని చెప్పని జనసేన అభిమానులకి మళ్ళీ మత్తు వచ్చేయాలి. మా వాడిని తిడతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. కాబట్టి మీరు ఎవరు ఏమీ అనబాకండి, మీరు వినోదం చూసినట్టు చూడండి. అధికారంలో ఉండి అతను అధికారాన్ని అంటే ఎవరైతే బాధితుల్ని నష్టపోతున్న వాళ్ళని కాపాడాల్సినవాడు. ఏదో అన్న సామెతగా ఉంటుంది, మాట మాటకి హోంశాఖ నా చేతిలో లేదంటాడు. సరే అండి, లాండ్ ఆర్డర్ మీ చేతిలో లేదండి, కానీ పంచాయతీరాజ్ శాఖ మీ చేతిలో ఉంది. పంచాయతీరాజ్ శాఖ మీ చేతిలో ఉంటే పంచాయతీరాజ్ శాఖకి ఏమన్నా మీరు న్యాయం ఏమన్నా చేశారా? అంటే ఇక్కడ పేర్ని నాని గారు చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మొన్న తిట్టారు, వైసీపీ రౌడీ నా కొడకలే, అసలు సందర్భమే లేదు, తిట్టాల్సినటువంటి అవసరం లేదు, ఆ వ్యాఖ్యలు అవసరమే లేదు. ఎందుకు మాట్లాడారు ఆ మాటలంటే, ఈ గాదే సాయికృష్ణ ఎపిసోడ్లో మరి కూటమి ప్రజలు ఏకి పారేస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో మరి ఏం చేయాలి, దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీని కానీ తిట్టడం మనం చూసాం. పంతం నానాజీ లాంటి వాళ్ళు వీళ్ళు ఇట్లా చాలామంది తిడతా ఉన్నారు. అప్పుడు వీళ్ళు రెచ్చిపోతారు కదా, అంటే మాట పడరని చెప్పి ఇప్పుడు వైసీపీ శ్రేణులు మాట పడకుండా కౌంటర్ ఇస్తారు, దాన్ని వీళ్ళు ఇంకో రకంగా తీసుకుపోతారు అన్నమాట. సో దానిపైనే చర్చ ఉంటుంది. కాబట్టి అది జరగకూడదు. అడగాల్సింది ఏంటి, చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటి, పోలవరం నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారికే తెలుసు, స్టీల్ ప్లాంట్ నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, సూపర్ 6 నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, సుగాలి ప్రీతి కేసు నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారికే తెలుసు, లాకప్ డెత్ నాకు తెలియదు, లాండ్ ఆర్డర్ నాకు కంట్రోల్ లేదు. మరి ఏం తెలుసయ్యా మీకు అంటే, నేషనల్ పాలిటిక్స్ చేస్తాను అని అంటాడు. ఇవేం తెలియదు.
అంటే రాజ్యసభ పంపడానికి అభ్యర్థులు లేరంటారు, 175 చోట్ల పోటీ చేయలేనంటారు, నాకు ఆ శక్తి లేదంటారు, కులాలు అంటారు, మతం అంటారు, అన్నీ మీరే మాట్లాడేస్తారు. ఒకటి మీకు తెలిసింది ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభండాలు వేయడం, రెచ్చగొట్టడం, మీ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి మీరు చెప్పారు కదా ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనేసరికి మీ ఎమ్మెల్యేలు లేచి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం మొదలుపెట్టారు. సో వాళ్ళ ట్రాప్లో వేసుకోవాలని ఒక ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించింది. మళ్ళీ వైసీపీ తప్పు చేయకూడదని డిసైడ్ అయింది. కాబట్టే మీరంతా సైలెంట్గా ఉండండి, వినోదం చూసినట్టు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో, వైసీపీ పార్టీ అలాంటి లీడర్లు మేము ఏం చేయాలో మాకు తెలుసు. పేర్ని నాని గారి కౌంటర్ ఖచ్చితంగా డేటాతో ఉంటుంది. ఆయన కూడా ఏదో పనికి మాలినటువంటి మాటలు మాట్లాడి వాళ్ళలాగా సవాలు, కాకినాడ రూరల్ రా, ఆడ చూసుకుందనరా, ఈడు చూసుకుందనరా, జైలు పక్షి, వాడు వీడు నా కొడక, ఇట్లాంటి డైలాగులు లేకుండా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు ఎలాంటి కౌంటర్ ఇవ్వాలో అలాంటి కౌంటరే పేర్ని నాని గారు ఇస్తారు. పేర్ని నాని గారితో పాటు చాలామంది లీడర్స్ కూడా ఉన్నారు, అద్భుతంగా వాళ్ళు కౌంటర్ ఇవ్వగలరు. ఇక్కడ ఏంటంటే కింద ఉన్నటువంటి క్యాడర్ అభిమానులు పొరపాటున ఒక మాట తూలేరు అనుకోండి, దాన్నే పట్టుకుంటారు. ఎవరో ఏదో అంటే కూడా దాన్ని పట్టుకొని పెద్ద ఇష్యూ చేస్తారు. కాబట్టి పొరపాటున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ నేమ్ రాకూడదు. వీళ్ళు అదే పని కట్టుకొని తిట్టించుకోవడము, రెచ్చగొట్టడము, తిట్టించుకోవడం కాన్సెప్ట్తోనే ఉన్నారు. కాబట్టి జాగ్రత్త అనేటువంటి ఒక హెచ్చరిక ఈరోజు పేర్ని నాని గారు చేశారు. సో కాబట్టి ఇలాంటి లీడరు వైసీపీ పార్టీకి అవసరం. వాళ్ళు ఏదో రెచ్చగొడితే రెచ్చిపోయి ఏదేదో మాట్లాడిస్తే పార్టీకి డ్యామేజ్. గతంలో ఇదే జరిగింది కొంతమంది లీడర్ల వల్ల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిదీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వ్యూహాలు మారుస్తున్నారు. వైసీపీలో భారీ మార్పులు జరుగుతున్నాయి అని అంటే ఇవే ఎగ్జాంపుల్స్. సో కాబట్టి కింద క్యాడర్ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు మీరు ప్రశ్నించాల్సింది ఏంటంటే పంచాయతీరాజ్ శాఖలో పరిస్థితి ఏంటి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వట్లేదు, హోంశాఖ నా చేతిలో లేదు అన్నారు కదా. మీ చేతిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ యొక్క పరిస్థితి ఏంటని చెప్పి దాని గురించి మీరందరూ కూడా సెర్చ్ చేయండి, వెతకండి. అసలు దాని గురించి డేటా బయటికి తీయండి. ఏమేం జరిగింది, ఏం చేశారు, వీళ్ళు చెప్తున్న దానికి గ్రౌండ్ రియాలిటీకి ఏమైనా సంబంధం ఉందా, పర్యావరణ శాఖకు సంబంధించి ఏం జరుగుతుంది. మొన్న జోగి రమేష్ గారు పోయి చూపించారు కదా. అట్లాంటి లీడర్లు చాలామంది ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు, వాళ్ళ తప్పులని ఎత్తి చూపుతూ ఉన్నారు, ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా పేర్ని నాని గారు అనేక అంశాలను ప్రస్తావించారు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఆగస్టు 15 వరకల్లా పంచాయతీ నిధులు వస్తే పండగ చేసుకోండి అన్నారు. ఏమైందని కోసం చేస్తూ ఉన్నారు, దాని గురించి మాట్లాడండి. రోడ్లు వేసామని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెడతా ఉన్నారు. ఆ రోడ్లు వేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, ఎన్ఆర్జీఎస్ కింద వచ్చినటువంటి రోడ్లు అని చెప్పి దానికి గతంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మరి పేర్ని నాని గారు చెప్తాను. అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టండి. కుంకి ఏనుగులని చెప్పి కర్ణాటకపై తీసుకొచ్చారు, గుడ్డిది కుంటిది అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా ఆ కుంకి ఏనుగులా తీసుకురావడానికి గల కారణం ఏంటి? మరి అది ఇక్కడ జరుగుతుందా, జరిగే పరిస్థితి ఉందా? లేదు. కాబట్టి వాటి గురించి ప్రశ్నించండి. పర్యావరణానికి సంబంధించి ఉప్పాడలో 100 రోజులలో కార్యాచరణ పెట్టి పరిష్కారం చేస్తా అని చెప్పారు. అది ఏమైందని చెప్పి అడగండి. కోనసీమలో 100 రోజులు కొబ్బరి చెట్ల గురించి మాట్లాడారు. జగన్ గారి హయాంలోనే దెబ్బతిందని చెప్పి మాట్లాడారు. అసలు ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది? మరి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు కదా, ఏమైనా చేశారని దాని గురించి అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖలు ఏవైతున్నాయో ఆ శాఖలో వైఫల్యాలకు సంబంధించి ప్రతిరోజు మీరు ప్రశ్నిస్తూనే ఉండండి, ప్రజలకు చేరవేస్తూనే ఉండండి నిజాలను. సో ఆ తద్వారానైనా కనీసం వాళ్ళ శాఖలో కొంచెం అధికారులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ యాక్టివ్ అయ్యి రివ్యూ మీటింగ్స్ పెట్టుకొని పని చేయడానికన్నా అవకాశం ఉంటుంది కదా. వైసీపీ పార్టీ వాళ్ళ ఒక పనైనా జరుగుతుంది, ఒక మంచి అయినా జరుగుతుంది కదా పేద ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇప్పుడు ఆ కార్యక్రమాలు చేయాలనేదే జగన్ గారి కానీ పేర్ని నాని గారి యొక్క ఉద్దేశం. సో అలాంటి పనులు కింద క్యాడర్ చేయాల్సిన అవసరం ఉంది. వీటికి సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో మాట్లాడేస్తే మీరు ఏదో కౌంటర్ ఇచ్చేసి పార్టీని బ్లేమ్ చేసుకోకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రజల వ్యతిరేకత వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి మాటల గురించి చర్చ నడుస్తున్నది. ఇంకా ఏం తెలుసు ఈయనకు, అబద్ధాలు చెప్పడం తప్ప అనేటువంటి చర్చ ఉంది. కాబట్టి ప్రజలకు వదిలేయండి. అది మీరు వాస్తవాలు, ప్రజలకు మేలు చేయడానికి సంబంధించినటువంటి ఏమేమి చేస్తే మేలు జరుగుతున్న దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది పేర్ని నాని గారి మాటలు విన్న తర్వాత ఇలాంటి లీడర్ వైసీపీకి చాలా అవసరం అనేటువంటి విషయానిపైన చర్చ జరుగుతూ ఉంది. సో మరి మీరేమనుకుంటున్నారు? ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.